ఇప్పుడు ఇన్ని లవ్ జిహాద్ కేసెస్ చూస్తున్నారు కదా! అందులో మీకు అరే! ఈ అమ్మాయి పలానా అమ్మాయిని మేము రెస్క్యూ చేసి కాపాడాము. ఆమె సేఫ్‌గా ఉందనే కేసెస్ ఉన్నాయా? లేకుంటే ఎక్కువ నేనొక ట్రాజెడీతో 10 కూడినయి ఉంటాయా? కేసెస్ హ్మ్. హ్యాండిల్ చేసి ఉంటా అండి. ఓకే. 10 ఔట్ ఆఫ్ 7 సేఫ్. సేఫ్. వెరీ యెస్. గుడ్. ఓకే. అంటే 10 ఇప్పుడు ఔట్ ఘర్ ఆఫ్ వాపసీ 7. అనుకోవాలా వాళ్ళ అమ్మాయిలు? ఆ! మంచిగా ఇంటికెళ్ళిపోయి హ్యాపీగా ఇంటికి ఉన్నారనుకోవాలా? వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నారు. అండ్ ఒక అమ్మాయి హ్మ్. ఆహ్, నేను ఆ అమ్మాయి ఏరియా పేరు చెప్పను. నో. 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 బట్ అవసరం లేదు. నేను ఎవరి పేర్లు, ఏరియా పేర్లు ఏవి కూడా అవసరం లేదు. చెప్పను. బట్ జస్ట్ మాకు ఆ! యెస్. ఎందుకంటే ఆ చెల్లెల గురించి యాహ్! కూడా నాకు యాహ్! ఐ నో. కావాలి. ఐ నో. సో, ఆ అమ్మాయికేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యి, ఓకే. ఫలానా ముస్లిం పేరుతోనే పరిచయం అయ్యిండు. కొన్ని కేసెస్‌లో హిందూ పేరుతోని అవునవును. పరిచయమైన వాళ్ళున్నారు. బట్ ఇక్కడ ముస్లిం పేరుతోనే పరిచయం అయ్యిండు. కాకపోతే ఈ అమ్మాయికి అమ్మా, నాన్న లేరు. హ్మ్. సో, ఈ అమ్మాయి వేరే వాళ్ళ అంటే వాళ్ళ చుట్టాల ఇంట్లో పెరుగుతుంది. అలాంటిది దాన్ని క్యాచ్ చేసుకున్నాడనమాట. దాన్ని క్యాచ్ చేసుకొని ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో, ఈ అమ్మాయిని మనం తీసుకోవచ్చు. గ్రిప్‌లోకి తీసుకోవచ్చు. ఆ అమ్మాయి ప్రాపర్టీని మనం లాగేసుకోవచ్చు అనేసి 16 ఇయర్స్ అమ్మాయిని ట్రాప్‌లో